వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా. ఇది ఒక లోబి అయిన నక్క కథ. ఒక అందమైన అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్కకి ఎక్కువ ఆశ ఉండేది. ఏది చూసినా ఆశపడుతూ ఉండేది. ఒక రోజు నక్క అడవిలో నడుస్తూ వెళ్తుండగా దానికి ఒక పెద్ద మాంసం ముక్క కనిపించింది. అది చూడగానే నక్కకి ఎంతో ఆనందం అనిపించింది. ఆహా, ఎంత అదృష్టం అంటూ ఎగిరి గంతేసింది. చటుక్కున ఆ మాంసపు ముక్కను పట్టుకొని పరిగెత్తింది అడవిలోకి. వేగంగా తన నివాసానికి వెళ్లి మాంసపు ముక్కను తిందామని ఆలోచన చేసింది నక్క. నక్క తన నివాసానికి వెళ్లే దారిలో ఒక నది అడ్డుగా ఉంది. నది మీద ఒక చిన్న బ్రిడ్జి ఉంది. నక్క మెల్లగా ఆ బ్రిడ్జి మీదకెక్కి దాటుదాం అనుకుంది. నది మీద ఉన్న బ్రిడ్జి మీద నడుస్తున్న నక్క ఎందుకో తల వంచి కిందకు చూసింది నీళ్ళలోకి. నీళ్ళలో దానికి తన ప్రతిబింబం కనిపించింది. నక్క అనుకుంది, ఆహా, ఏమిటిది, నాలాంటి ఒక నక్క నీటిలో ఉంది, దాని నోట్లో కూడా నాలాగే ఒక పెద్ద మాంసం ముక్క ఉంది అని అనుకుంది. ఆలోచించుకుంటూ మెల్లగా నడుస్తున్న నక్కకి ఒక దురాలోచన వచ్చింది. అసలే ఆశ ఎక్కువ. నక్క ఎంత గొప్పగా, నాకు బుద్ధి ఉంది, అలాగే బలము కూడా ఉంది. నీటిలో ఉన్న నక్క దగ్గర ఉన్న మాంసపు ముక్కను నేనే కాజేస్తే చక్కగా 2 మాంసపు ముక్కలు నేనే తినొచ్చు. ఎలాగన్నా ఈ నక్క మీద దాడి చేసి ఆ మాంసపు ముక్కను కూడా తీసేసుకోవాలని ఆలోచన చేసింది. ఇంకేముంది, ఆలోచన రాగానే వెంటనే నోరు తెరిచి గట్టిగా అరిచింది. ఇంకేముంది, నక్క నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త దబ్బమంటూ శబ్దం చేస్తూ నీటిలో పడిపోయింది. ఒక్క క్షణం నక్కకి ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఆలోచన చేస్తే అర్థమైంది, అది తన ప్రతిబింబమే అని. తన నోట్లో ఉన్న ఆహారం కాస్త అత్యాశతో నీటి పాలు చేసుకున్నానని బాధపడింది నక్క. నక్క ఒడ్డునే నిలబడి కాసేపు చూడసాగింది మాంసపు ముక్క వైపు. ఎంత చూసినా ఏం ప్రయోజనం? నక్క అలా బాధపడుతూ కాసేపు అక్కడే నిలబడి నిట్టూర్చసాగింది. తనకు దొరికిన దాంతో సంతోషించకుండా అతిగా ఆశపడి ఉన్నది కాస్త ఊడగొట్టుకున్నందుకు ఎంతో బాధపడింది నక్క. అలా సాయం సంధ్య వరకు అక్కడే కూర్చొని బాధపడింది నక్క. ఇక ఏం చేసేది లేదంటూ మెల్లగా అక్కడి నుంచి లేచి నిలబడి తన నివాసం వైపు నడక సాగించింది. లోభం మన చేతిలో ఉన్నదాన్ని కూడా పోగొడుతుందన్న దానికి ప్రతీకగా తెలిపే కథ ఇది. అందుకే ఉన్నదాంతోనే తృప్తి పడాలి, అతిగా ఆశపడకూడదు. ఈ కథ నచ్చింది కదా? మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.